అందరి ప్రాణాలు యమధర్మరాజు గారు తీస్తారు. యమధర్మరాజు గారి పేరు చెప్తే అందరూ భయపడతారు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని నన్నిప్పుడు నువ్వేం చేస్తావని అనలేదు. ఆయన ఓ మాట అన్నాడు, చంద్రశేఖర మాస్త్రయే మమ్మకింక రీస్తి వయ్యమా అన్నాడు. నేను పరమశివుణ్ణి పట్టుకొని ఉండగా ఓ యముడా నువ్వేం చేస్తావురా అన్నాడు. ఆయనకి కోపం వచ్చింది. అంటే నువ్వు శివలింగాన్ని కౌగిలించుకొని ఉంటే నేనేం చేయలేను అనుకుంటున్నావా అని పాశం వేశాడు. మరి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆ పాశం శివలింగానికి కూడా పడింది. పడేటప్పటికి శంకరుడు చూశాడు. నన్ను నమ్ముకొని నన్ను పట్టుకొని నేనుండగా నువ్వేం చెయ్యలేవంటుండగా పాశం వేస్తావా? అంతే ఎడంకాలు ఎత్తి తన్నాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద. అందరిని చంపి యముడు మరణించాడు. ఆ మరణించినప్పుడు దేవతలందరూ వచ్చి శాస్త్రం చేస్తే మళ్ళీ బతికించాడు యమధర్మరాజుని. నా భక్తుల జోలికి వెళ్ళవద్దని చెప్పాడు.